నమస్తే అండి. టీబీవిన్ వ్యాక్సినేటర్ యాప్‌లో మనం బెనిఫిషరీకి వ్యాక్సినేషన్ ఎలా వేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా టీబీవిన్ వ్యాక్సినేటర్ యాప్‌ని మనం గూగుల్ క్రోమ్‌లో లింక్ తోటి మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా నిక్షయ్ లోగో, అలాగే కింద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీ దగ్గర ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. అలాగే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మనకి ఇక్కడ వ్యాక్సినేటర్ నేము, డాష్‌బోర్డు, ఆశా మేనేజ్మెంట్, బెనిఫిషియరీ లైన్ లిస్టు, రిపోర్ట్ ఏఎఫ్ అని కనిపిస్తుంటాయి. మనం డాష్‌బోర్డ్ మీద మనం క్లిక్ చేయాలండి. డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ ఫెసిలిటీ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం సంబంధించిన మన పిఎస్సిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెషన్ సైట్స్‌లోకి వెళ్ళి మనకి సంబంధించిన సెషన్ సైట్ మీద మనం సెలెక్ట్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకి ఈరోజు సెషన్ మనకి షెడ్యూల్ అయిన సెషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సెషన్ డీటెయిల్స్‌లో సెషన్ నేమ్ అక్కిరెడ్డిపాలెం పిఎస్ సెషన్ సైట్ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఎట్ టు స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ సెషన్ మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే మనకి సెషన్ అనేది అడుగుతుంది. కన్ఫర్మ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు స్టార్ట్ ద సెషన్ అని అడుగుతుంది. మనం ఎస్ అని కొడితేనే సెషన్ ఆన్ గోయింగ్‌లోకి వస్తుంది. చూడండి కింద గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది సెషన్ స్టార్టెడ్ అని. ఇప్పుడు మనం ఏదైతే మనం ప్రీ రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకున్నామో ఆ ప్రీ రిజిస్ట్రేషన్లో మనం నెంబర్ని సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళాలండి. ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మెన్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేస్తున్నాను. ఎందుకంటే అప్లై చేశాను. చేయగానే ఇక్కడ మనకి బెనిఫిషియరీ నేమ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనిషి చిన్న బొమ్మ ప్లస్ బొమ్మ ఒకటి ఉంది. ఈ ప్లస్ బొమ్మ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇది సెషన్లోకి యాడ్ అయిపోతుందండి. సెషన్లోకి యాడ్ అయిపోయిన తర్వాత బెనిఫిషియరీ మనం షెడ్యూల్లోకి వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్లో ఉన్న బెనిఫిషియరీ మనం సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ వెరిఫికేషన్లోకి మనం వెళ్ళి బెనిఫిషియరీ యొక్క ఆధార్ కార్డు ఫోటో ఐడి టైప్ ఆధార్ కార్డు ఉన్నప్పుడు మనం నెంబర్ని మనం చూసుకొని కరెక్టా కదా చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్ 4 నెంబర్లని తర్వాత మనం నిర్ధారణ చేసుకున్నప్పుడు కంటిన్యూ కొట్టాలండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇయర్ ఆఫ్ బర్త్ మనం మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీ రిజిస్ట్రేషన్లో మెంబర్ ఆఫ్ కేటగిరీ సిటిజన్ పెట్టాము. కేటగిరీ ఆఫ్ టైప్ ఆఫ్ కేటగిరీ కాంటాక్ట్ ఆఫ్ టీబీ పేషెంట్ అని పెట్టాము. అయిపోయిన తర్వాత వ్యాక్సినేషన్ ముందు మనం కన్సెంట్ ఫామ్ తీసుకున్నాము లేదా నిర్ధారణ చేసుకొని ఇక్కడ చిన్న బాక్స్లో ఉన్న గడిమిలో మనం టిక్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఓకే అవుతుంది. తర్వాత మనం కంటిన్యూ కొట్టాలండి. మెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మనం ఇక్కడ కంటిన్యూ కొట్టి మనం ఎక్కడైతే సెషన్ సైట్ దగ్గర విలేజ్లో వ్యాక్సిన్ వేస్తున్నాం ఆ విలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత హెల్త్ విలేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చిన్నప్పుడు చైల్డ్హుడ్లో బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్నారు లేదా నిర్ధారణ చేసుకోవడానికి ఎస్ ఆర్ నో ఇచ్చారు. ఒకవేళ తీసుకుంటే ఎస్ అని పెట్టండి. ఎస్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ బీసీజీ స్కార్ ప్రెజెంటా కాదా మనం చెక్ చేసుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టి ఇక్కడ ఏ వ్యాక్సిన్ ఇప్పుడు మనం ఇస్తున్నామో బెనిఫిషరీకి ఆ వ్యాక్సినేషన్ మీద మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలండి. కొట్టిన తర్వాత వ్యాక్సినేషన్ అయితే మనం వ్యాక్సినేట్ మెంబర్ కొట్టాలి. ఒకవేళ వ్యాక్సినేషన్ చేసుకోకపోతే మనం రిజెక్ట్ మెంబర్ కొట్టాలి. వ్యాక్సినేషన్ కానీ అయిపోయినట్లయితే మనం వ్యాక్సినేట్ మెంబర్ అని కొట్టి చూసుకున్నట్లయితే మెంబర్ వ్యాక్సినేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలాగా సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఒకవేళ సర్టిఫికేట్ చూసుకోవాలనుకుంటే డౌన్లోడ్ టెక్నాలజీని క్లిక్ చేసినట్లయితే మన సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా మనం వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత సర్టిఫికేట్ అనేది మనం ఇలా చూసుకొని బెనిఫిషరీకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అందజేయగలుగుతాం. థ్యాంక్ యూ.